నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశాన్ని ఎంత కుదిపేసిందో మనందరికీ తెలుసు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 ఉగ్రవాదులు మన భారతదేశంలో చొరబడి నిర్దాక్షిణ్యంగా పహల్గామ్లో 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచేసింది. దాంట్లోంచి పుట్టిందే ఈ ఆపరేషన్ సింధూర్. తర్వాత భారతదేశంలో ఆపరేషన్ సింధూరు మీద అనేక రకాలైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక వేరే ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు. సో నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే ఆ స్పీచ్లో మోడీ గారు మాట్లాడినటువంటి ఆ స్పీచ్లో అందరూ కూడా రకరకాల ఇష్యూస్ను లేవనెత్తుదామని ప్రయత్నం చేశారు. కానీ మోడీ యొక్క చాకచక్యానికి అందరూ కూడా నోళ్ళు వెళ్ళబెట్టి సైలెంట్గా కూర్చుని ఆయన గంటన్నర ఆయన స్పీచ్ మొత్తం కూడా వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అక్కడ పార్లమెంట్లో సభ జరుగుతుండగానే ఆపరేషన్ మహాదేవ్ కార్యక్రమం చేపట్టి ఎవరైతే తప్పించుకున్నటువంటి 3 ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినటువంటి కార్యక్రమం మనం చూసాం. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. ఏదేమైనప్పుడు కూడా ఇక నుంచి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది, అదేవిధంగా మహాదేవ్ కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి మోడీ ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా భారతదేశానికి గర్వకారణం మోడీ ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించేది మోడీ ప్రభుత్వమే అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా మన భారతదేశాన్ని ఆర్థిక పరంగా 4వ స్థానంలో నిలబెట్టారంటే గ్రేట్. ఎంతసేపు మనం చర్చించుకునేవాళ్ళం భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అంటూ కూడా ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 4వ స్థానంలో ఉంది. ఎక్కడో ఉన్న అట్టడుగున ఉన్న స్థానాన్ని తీసుకెళ్ళి 4వ స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీదని కూడా మనం సగర్వంగా చెప్పుకునే పరిస్థితి. సరే, పహల్గామ్కి సంబంధించి మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అసలు దాని గురించి పూర్తిగా ఆయనతో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా నిన్న సభ జరుగుతుంది. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని మరి ఏ విధంగా మనం తిప్పికొట్టగలిగాము, ఎన్ని రఫేల్స్ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఎన్ని వాళ్ళ స్థావరాలు కూల్చేసామనేది క్లారిటీగా అందరూ చెప్పడం జరిగింది. అక్కడంతా కూడా సభలో జరుగుతుంది. సో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి భారతదేశంలో. భారతదేశం సెక్యులర్ దేశం. ఈరోజు అన్ని రకాల మతాలని కానీ అన్ని రకాల కులాల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి ఒక చిచ్చు క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుందామని ప్రతి పార్టీ తయారీ అవుతుంది. కానీ భారతదేశంలో బీజేపీ పార్టీ ఇప్పుడు దాదాపుగా 15 ఏళ్ళుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి సత్ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయిందో దాని గురించి మోడీ గారు చాలా సక్సెస్గా అద్భుతంగా చెప్పడం జరిగింది. అక్కడ సభ జరుగుతుండగానే దాదాపుగా 3 లేపేశారు. చాలా అద్భుతం అది నిజంగా. వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకోవడం వాళ్ళ ప్రాణాలకు ముప్పు వచ్చింది. చాలా మంచి, అంటే ఇక నుంచి ఇదే స్థాయిలో మన మిలిటరీ కూడా పనిచేయాలనేది నేను కూడా మనస్ఫూర్తిగా ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. డెఫినెట్గా. సో ఏంటి సార్ దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంది. అవును, అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరికించాలని చూసింది. ఎంతసేపు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్యూస్ కావాలి. ఎంతసేపు ఉన్న దే ఆర్ ఇంపోర్టింగ్ ద ఇష్యూస్ ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్. సో ఆ ఇష్యూస్ ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు లేవనెత్తిన క్వశ్చన్స్ అయితే చూస్తే మీరు రాహుల్ గాంధీ కానీ లేకపోతే మల్లికార్జున్ ఖర్గే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. మేమేమో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చైనా నుంచి, తర్వాత చైనా డిప్లొమాట్స్ నుంచి, పాకిస్తాన్ డిప్లొమాట్స్ నుంచి ఇష్యూస్ కొనుక్కొని ఇష్యూస్ తీసుకొచ్చి ఇక్కడ క్రియేట్ చేసి వైషమ్యాలు సృష్టించడానికి, క్రియేట్ చేయడానికి, మతాల మధ్యలో ఘర్షణ లేపడానికి చేస్తున్న కుట్రనే ఈ స్పెషల్ సెషన్, ఇది పార్లమెంట్ సెషన్ పెట్టండి, పార్లమెంట్ సెషన్ దీని మీద చర్చకు రావాలంటూ కూడా 100 సార్లు మాట్లాడారు. కానీ మోడీ గారు మాత్రం ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా రియాక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మా దగ్గర ఆన్సర్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉంది. పక్కగా మేము ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు చెప్తాం. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది కడితే అది అడగటం, దేశాన్ని ముందు తీసుకునే ప్రక్రియ కాదు ఇదంతా కూడా.
ఈ ప్రాసెస్లో చేయలేరు, ప్రతిదాన్ని క్రియేట్ చేసుకుంటూ పోతే. అదే మోడీ గారు చేసింది కూడా. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ వచ్చినాయి, మాన్సూన్ సెషన్స్ వచ్చినాయి, వాళ్ళు అడగంగానే పెట్టింది కాదు ఇది. ఏదైతే నిజంగానే పార్లమెంట్లో సెషన్లో మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, క్రియేట్ చేసి రైజ్ చేసారు, ఆ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది. 16 hours కంటిన్యూస్గా లోక్సభలో అందరూ మాట్లాడారు, అందరికీ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం 3 ఎంపీలకి, యంగ్ ఎంపీలకి కూడా అవకాశం ఇచ్చి, గొగోయ్కి కానీ లేకపోతే షిండే కూతురు ఆమెకు కానీ, దీపేంద్ర కూడా కొడుకు కానీ, వీళ్ళందరూ 3 మాట్లాడారు. సో వీళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ చెప్పాలంటే, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పకపోయినా కూడా మిలిటరీ అధికారులు కానీ, ఎయిర్ కానీ, నేవీ కానీ, లేకపోతే ఆర్మీ చీఫ్ కానీ, వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, పలుమార్లు అనేక మార్లు చెప్పారు. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎన్నో సందర్భాలు చెప్పారు, ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉంది అని చెప్పి. ఆపరేషన్ సింధూర్ మీద వీళ్ళ క్వశ్చన్స్ ఏంది? ఫస్ట్ ఉగ్రవాదులు ఎట్లా వచ్చారు, రెండవది ఏంటంటే ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళని ఆపరేషన్ సింధూర్ని ఎట్లా ముగిచ్చారు, ఇంత తొందరగా మీరు తొందరగా ఎందుకు ముగిచ్చారు, రెండవది. తర్వాత అక్కడ ఎన్ని రిఫైల్స్ పోయినాయి, ఎన్ని జట్లు కూల్చారు అని చెప్పి, ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపారు, ఫస్ట్ యుద్ధాన్ని ఎందుకు ఆపారు. మూడోది ఏంటంటే ఆ పిఓకిని మీరు కంటిన్యూ చేసుకుంటే పిఓకిని ఎందుకు ఆక్రమించలేదు, అది ఒక మూడోది. నాలుగవది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు. సో ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత మోడీ ఎందుకు అనౌన్స్ చేశాడు, ఎందుకు అనౌన్స్ చేశాడు, 29 సార్లు చేశారని పలుమార్లు రాహుల్ గాంధీ మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కా సమాధానం చెప్పారు, నోరు మూసుకో అని చెప్పి అన్నట్టుగానే సమాధానం వచ్చింది, అది అయిపోయింది. నేనేమంటున్నా అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదు, వాళ్ళకి యాక్టివిటీస్ వెల్ఫేర్ మీద ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు డబ్బు సంపాదించాలి, మొత్తం మత రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలు చేయాలని ఆలోచన తప్పితే వీళ్ళకి సంవత్సరాలు డికేడ్స్ 60 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఉన్నారు, కనీసం ఈ భారతదేశాన్ని పట్టించుకున్న ఆలోచన కూడా రాలే వాళ్ళకి. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి అవసరమే కూడా లేదు చెప్పాలంటే. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం మీద ఉన్న ఈర్ష, హిందూ సమాజం మీద ఉన్న ఈర్ష ఇంకా ఎవరి మీద ఉండదు. మైనారిటీలు అంటే పడి చేస్తారు, మైనారిటీలకు ఏమైనా చేస్తా అంటారు వాళ్ళు. మరి అది ఎందుకు వచ్చిందో, నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చింది. అదే నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా కంటిన్యూషన్ అదే ఉంది. కానీ హిందూ సమాజం అంతా కూడా గమనించాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం దేశాన్ని సర్వనాశనం చేయడం చేస్తారు తప్పితే ఈ దేశాన్ని కానీ, దేశ ప్రజలను కానీ, ఈ బీసీ సమాజాన్ని కానీ, లేకపోతే ఎవరిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వచ్చేది ఏ ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకొనే మరి ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంటుంది. నిన్న చూసాం మనం, క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎట్లా వచ్చారు అంటే ఒక సమాధానం చెప్తాను నేను. ఎప్పుడు ఉగ్రవాదులు ఎట్లా వచ్చారు లోపలికి? సరే, బార్డర్లో 10 సంవత్సరాల నుంచి బార్డర్లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటే పొద్దున్న లేస్తే ఏ టీవీ ఓపెన్ చేసినా కూడా బుల్లెట్లు, కాల్పులు, చొరబాట్లు. ఏది బార్డర్లు, కాశ్మీర్ బార్డర్. ఆ టైంలో 2000 నుంచి 2014లో హైదరాబాద్ గడ్డం మీద 3 సార్లు బాంబు బ్లాస్ట్. హైదరాబాద్ 26/11 ముంబైకి ఎట్లా వచ్చారు ఉగ్రవాదులు? ఎంతమంది చచ్చిపోయారు అక్కడ? 100 మంది చచ్చిపోయారు కదా అక్కడ. తర్వాత బాంబే కానీ, బెంగళూరు కానీ, మిగతా ఢిల్లీ కానీ ఎన్నిసార్లు ఎంతమంది ఉగ్రవాదులు హైదరాబాద్కి వచ్చి ఈవెన్ లోపలికి చొచ్చుకొచ్చి మరి బాంబు బ్లాస్ట్లు చేశారు. మీరు అక్కడ చెప్తున్నారే, ఆడ చెప్తున్నారు మీరు, ఓకే కొంత ఉండొచ్చేమో, కానీ అక్కడి నుంచి అక్కడ కాకుండా అక్కడ ఎట్లా చేసారు మళ్ళీ అది కూడా హిందూస్ని అడుక్కుంటూ టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు కాల్పులు జరిపారు. ఇట్స్ నాట్ యాక్ట్ ఆఫ్ టెర్రర్, ఇట్స్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. టు రేజ్ సమ్ ఇష్యూస్, టు టార్గెట్ సమ్ హిందూస్ అండ్ ముస్లిం మధ్యలో గొడవలు సృష్టించడానికి, అల్లర్లు క్రియేట్ చేయడానికి, ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డీఫేమ్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి చేసిన కుట్ర ఇది. చేసిన కుట్ర అయితే డెఫినెట్ గా. మరి దీనికి సపోర్ట్ చేసేది ఎవరు? మళ్ళా రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళది చెప్పారు అని ఇక్కడ డిప్లొమాట్స్ కానీ, ఇక్కడ డిప్లొమాసీ కానీ వినరు వీళ్ళు, అక్కడ వాళ్ళవి వింటారు. ఏది చైనా వాళ్ళవి వింటారు, చైనా వాళ్ళ దగ్గర పోయి మీటింగ్లు పెడతారు,
పాకిస్తాన్ డిప్లొమసీ కావాలని చెప్తారు. ఇది వీళ్ళ సంస్కృతి, నీచ సంస్కృతి యాక్చువల్లీ. దుర్మార్గమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసింది. సో అది అయిపోయింది, అట్లా వచ్చారు చేసారు. అప్పటి నుంచి మొదలు పెడితే ఆపరేషన్ మహాదేవ్ మొదలు పెడితే మన్నా దొరికిర్రు వాళ్ళు. ఎట్లా దొరికిర్రు? అది ఎక్కడో దూరంగా ఎవ్వరు పోని అడవుల్లో దాచుకుంటూ వాళ్ళ దగ్గర ఫోన్లు లేకపోతే వాళ్ళు వాడే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? చైనా మేడ్ ఫోన్స్. చైనా మేడ్ శాటిలైట్ ఫోన్స్ కూడా కాదు, చైనా మేడ్ ఫోన్స్. అది ఎవరు కూడా దొరకదు. అది ఓపెన్ చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఓపెన్ చేసి బంద్ చేస్తున్నారో ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన దగ్గర నుంచి డ్రోన్స్ పంపించి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ గుడారం చేసుకుని ఇక్కడ కూర్చున్నారో అప్పుడు పట్టుకున్నారు వాళ్ళని ఇమ్మీడియట్గా. ఎస్, అక్కడ డెఫినెట్గా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సిఆర్ఎఫ్ ఆర్మీ కానీ లేకపోతే సిఆర్ఎఫ్ బలగాలు కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టి అక్కడ సొరంగం ఉంటే దాన్ని మొత్తం నీళ్లు నింపి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తప్పించుకోపోవద్దని ఆలోచనతోటి కంప్లీట్గా కార్నర్ చేసి వాళ్ళని కాల్చేసి పడేశారు. అది కూడా కాల్ చేసిన తర్వాత ఈ ముగ్గురు టెర్రరిస్టులు వీళ్ళైనా ఆ రోజు వచ్చిన ఏప్రిల్ 22 రోజు వచ్చిన టెర్రరిస్టులైనా అదే ఉగ్రవాదులా కాదా అని చెప్పి వాళ్ళు కూడా చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసిన తర్వాతనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లోక్సభలో నిన్న చెప్పారు. సో ఇది అంతా కూడా జరుగుతూ ఉంటే అక్కడి నుంచి ఒక సైడ్ నుంచి మొత్తం జరుగుతూ ఉంటే అది వేల కిలోమీటర్ల అడవులు జమ్మూ కాశ్మీర్ లో కొండల మీద ఎక్కడో కొండ ఏది మహాదేవ్ కొండ, అది హిల్స్, మహాదేవ్ హిల్స్, ఆ దేవుడు అక్కడ ఉన్నారు. అదే నేను అనుకుంటా డెఫినెట్ గా మహాదేవ్ పెట్టారు, అందుకే ఆపరేషన్ మహాదేవ్ అని పెట్టారు. దాన్ని కూడా మళ్ళీ దాన్ని ఏదో ఇదెందుకు పెట్టారు అదెందుకు పెట్టారు అట్లా. అది ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. రెండవది ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో ఎవరండి కాల్ చేసింది? పాకిస్తాన్. నిజంగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపేసిన తర్వాత ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కారణం ఏంటంటారు? అంటే నాట్ ఓన్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల నుంచి కూడా ఎందుకు మోడీ గారు వెనకట్టేశారు, ఎందుకు అంటే ఒక ట్రంప్ చెబితే ఆగిపోతాడా, అది అమ్మ అసలు కసి మీద ఉన్నారు వాళ్ళు ఏ చేయాలంటూ. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నిన్ననే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పారు, నో వన్ కాల్డ్ మీ యాక్చువల్లీ, నో ప్రైమ్ మినిస్టర్, నో హెడ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎనీ కంట్రీ కాల్డ్ మీ అండ్ టు స్టాప్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. చెప్పిండు కదా, క్లారిటీ ఇచ్చిండు కదా. ఊరికే ప్రతిదానికి రెచ్చగొట్టుకుంటూ ఎన్నిసార్లు మాట్లాడతారు. ఇది నేను క్లారిటీ ఇచ్చారు, అది చాలదా? అది చాలదా? క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా అందరూ సైలెంట్ గా మాట్లాడలేదు. రెండవది ఎట్లా స్టాప్ అయింది ఇది? పాకిస్తాన్ డీజీఎం ఇండియన్ డీజీఎం కు కాల్ చేసి बस करो भाई, बस करो, बहुत मारा है हम लोगों को, बस हम लोग नहीं कर सकते हैं, बस करो చెప్పితే రిక్వెస్ట్ చేస్తే బెగ్గింగ్ చేస్తేనే ఆపరేషన్ సింధూర్ ఆపారు. అది కూడా మీరు చూస్తే ప్రెసిషన్ స్ట్రైక్స్ ఏదైతే మనం టార్గెట్ చేసి ఆ 9 స్థావరాలని ఉగ్ర స్థావరాలని 22 minutes ఏప్రిల్ 22 22 అండ్ 22 minutes లో ఖతం చేసి, అది కూడా అంత డెప్త్ లోకి వెళ్ళి వేల కిలోమీటర్ల డెప్త్ లోకి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి ధ్వంసం చేసిరంటే ఇది ఫస్ట్ టైం అంత డెప్త్ లోకి వెళ్ళడం. వార్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు అంత లోపలికి వెళ్ళలే మనోళ్ళు, వెళ్ళలేదు కూడా ఎప్పుడు కూడా. కానీ అంత లోపలికి వెళ్ళి వాళ్ళని కంప్లీట్ గా స్మాష్ చేసి ఇచ్చారంటే డెఫినెట్ గా సాల్యూట్ చెప్పాలి యాక్చువల్లీ ఆర్మీకి. కానీ ఆర్మీ దళాలని ఆర్మీ బలగాలను కూడా వీళ్ళు డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ. టూరిస్టులు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు, ఇంటెలిజెన్స్ ఏమైపోయింది అట్లా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ప్రెస్ మీట్స్, లాట్ ఆఫ్ ప్రెస్ మీట్స్ యాక్చువల్లీ అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు కూడా ఒకటి అనిపించింది సార్. అంటే నా మనసు నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే సార్, అక్కడ అది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం పెహల్గామ్ అనేది, విజిటర్స్ వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ కొంత కట్టుదిట్టమైనటువంటి బలగాలను అయితే పెట్టి ఉంచాలి. అంటే ప్రమాదం జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవడం అనేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఈరోజు అంటే మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఏం చేయాలి అది చూసుకోవాలి. అక్కడ లోకల్ గవర్నమెంట్ కాబట్టి అది యాక్చువల్ గా పహల్గామ్ అనేది ఆ ఏరియా ఏదైతే టూరిస్ట్ స్పాట్ ఉందో అది రెస్ట్రిక్టెడ్ ఏరియా. అవును, అది రెస్ట్రిక్టెడ్ ఏరియా యాక్చువల్లీ. దట్ షుడ్ నాట్ బి అలౌడ్ ఫర్ టూరిస్ట్ టు గో ఎంటర్ ఇన్ సైడ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ ఇట్ వాజ్ సపోర్ట్ తోటి లేకపోతే ఓపెన్ ఏమైనా చేయించారేమో అనుకుంటున్నాను.
ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా వాళ్ళంత దూరం రాలేరు. ఎట్టి పరిస్థితుల్లో. Definitely, yes. ఇప్పటి వరకు జరిగిన 2000 హైదరాబాద్లో ఇప్పుడు గూగుల్ చాట్లో కానీ, తర్వాత లుంబిని పార్కులో కానీ, సాయిబాబా గుడిలో కానీ, లేదా దిల్సునగర్లో థియేటర్ దగ్గర కానీ బాంబు పెట్టారంటే వితౌట్ సపోర్ట్ ఎట్లా ఎక్కడ దాకా రాగలుగుతారు చెప్పండి? లోకల్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు వస్తారు కదా, డెఫినెట్లీ వాళ్ళని పట్టుకున్నా. నేనేమంటున్నా అంటే అంత దూరం వచ్చిన వాళ్ళంతా కూడా ఆ లోకల్ సపోర్ట్ లేకుండా అయితే డెఫినెట్ గా చేయలేరు, వచ్చే అవకాశాలు లేవు. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా అది ఒక డీజేఎంఓ గురించి మాట్లాడారు, అది బంద్ చేసారు, అయిపోయింది. అది ఏమంటాడంటే ట్రంప్ ఎట్లా అనౌన్స్ చేసిండు, ట్రంప్ ఎట్లా అరే బాయ్, 100 సార్లు ఎన్నో సార్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఏమన్నా ఇది ఉందా? ఇప్పుడు ఎందుకు ఎన్నుకున్నారా బాబు అని అమెరికా ప్రజలు బాధపడుతున్నారు. కొత్తగా ప్రెసిడెంట్ అయిన తర్వాత, రెండోసారి అయిన తర్వాత మీ మీద 200% టారిఫ్ వేస్తున్నాడు, మళ్ళీ 50% వేస్తున్నాడు యూటర్న్ తీసుకొని, మళ్ళీ 20 అన్నాడు, లెస్ దెన్ 10 అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎక్కడైనా ఆయన మాట్లాడిన మాటల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ లేవు. H1 వీసాలు తగ్గిస్తానని చెప్పిండు, తగ్గించిండా? ఎక్కడ లేవు. చైనా మీద కూడా టారిఫ్ వేస్తామని చెప్పిండు, ఎంతో మీద వేస్తామని చేస్తాడు. ఇవన్నీ జరగట్లేదే. అలాంటిది అట్లాంటి ఆయన ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి? జేడీ వ్యాన్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఈ కాల్డ్ Prime Minister Modi several times actually take the call, but he was busy at that time with the military commanders and all. తర్వాత కాల్ చేసినప్పుడు డెఫినెట్గా జేడీ వ్యాన్ చెప్పిండంట, పాకిస్తాన్ చాలా బిగ్ ప్లాన్ చేస్తూ ఉంది, మీ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే మోడీ గారు ఒకటే మాట్లాడారట, వాళ్ళు ఓ లోగ్ అగర్ గోలీ మారేతో హమ్ లోగ్ గోలా మార్ దెంగే, గోలా మార్ దెంగే అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. తర్వాతనే అయిపోయింది కదా, ఇమ్మీడియట్ గా ఆపరేషన్ సింధు స్టార్ట్ అయింది, మొత్తం స్మాష్. అక్కడ వాళ్ళ సివిలియన్స్ ని టార్గెట్ చేయకుండా, సివిలియన్స్ ని టచ్ చేయకుండా ఈరోజు అది కంప్లీట్ చేసిరా లేదా? ఇట్స్ అ కంటిన్యూషన్ ప్రాసెస్. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి కానీ, పాకిస్తాన్ టెర్రరిస్టులు కానీ, పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ బార్డర్ టచ్ చేయాలన్నా, ఉగ్రవాదులు రావాలన్నా భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత పెద్ద వ్యవస్థ మనం క్రియేట్ చేసుకున్నాం ఈరోజు. డ్రోన్ వ్యవస్థ కానీ, మిసైల్ వ్యవస్థ కానీ, మేడ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా, ఆత్మ నిర్భర్ భారత్ ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం సెల్ఫ్ రిలయంట్ మనం చేస్తూ ఉంటే, వీళ్ళేమో ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. మనమేమో సొంతంగా క్రియేట్ చేసుకుంటాం. డెఫినెట్ గా ఎస్. సో ఈ 3 కంట్రీసే 193 కంట్రీస్ లో, UN లో 193 కంట్రీస్ లో 190 కంట్రీస్ భారతదేశానికి సపోర్ట్ చేస్తా ఉంటే, ఆపరేషన్ సింధూర్ ఎక్సలెంట్ అని చెప్తా ఉంటే, మీరు చేసిన ఏదైతే యాక్షన్ తీసుకున్నారో, తర్వాత మీ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా స్ట్రాంగ్ గా తీసుకున్నారో, మొత్తం కూడా టోటల్ గా సపోర్ట్ చేస్తా ఉంటే, ఈ 3 కంట్రీస్ మాత్రమే అపోజ్ చేసినాయి. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేసింది. దుర్మార్గం ఇది. రష్యాకి ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తిట్టుకున్నారు తప్పితే వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేసినట్టు మన భారతదేశానికి ఎందుకు వస్తుంది అంత స్పందన? అదే కదా, గ్రేట్. అంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ లోకల్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆ 3 కంట్రీస్ అపోజ్ చేస్తున్నాయి. అరే మన ఇండియన్ మిలిటరీ వ్యవస్థని, మన భారతదేశం కావద్దు, వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి ఎందుకంటే ఎంతసేపు క్రియేట్ చేయాలి, ఇష్యూస్ క్రియేట్ చేయాలని. ఇదంతా దుర్మార్గమైన, నీచమైన సంస్కృతి అంటే కాంగ్రెస్ పార్టీది. ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎవరికి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓడించాల్సిందే. ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి నీచ చరిత్రను తీసుకొస్తా ఉన్నారు. ఈ బీసీ కులగానే కూడా వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్, యాక్చువల్లీ ఫెయిల్యూర్. మరి మీ బీసీ కులగణన ఫెయిల్యూర్ అంటున్నారు, మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఎప్పుడు తెలంగాణ చేయడానికి? అదే వాళ్ళు మీరే కదా అప్రిషియేట్ చేశారు, మోడీ గారు కదా అప్రిషియేట్ చేశారు. తెలంగాణలో సరే చూద్దాంలే అని చెప్పి, అంటే వీళ్ళు చెప్పారు కదా, మేము బీసీ కులంగా తెస్తాం, మేము అమలు చేస్తామని చెప్పి వీళ్ళే చెప్పారు కదా, మేము చెప్పలేదే ఎప్పుడు కూడా. వీళ్ళు చెప్పారు కాబట్టి అన్ని పార్టీలు అసెంబ్లీలో ఎస్ మద్దతు ప్రకటించినాయి. కానీ వీళ్ళు ఎట్లా చేస్తారు? వీళ్ళు ఏమంటున్నారంటే మా కులగణనే దేశం గర్వించదగ్గగా భావించి మోడీ దీన్ని ఆదర్శంగా తీసుకుని జనగణన చేస్తున్నాడు. దట్ ఈస్ అ రోల్ మోడల్ కాదు, దట్స్ నాట్ ఎ రోల్ మోడల్, ఇట్స్ ఎ జీరో మోడల్. ఇట్స్ ఎ జీరో మోడల్. వీళ్ళు ఏం చేశారు? కులగణన చేసిర్రా వీళ్ళు? ఎక్కడ చేసిర్రు చెప్పండి? ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చిర్రు, ఒక ఏరియాకి వెళ్ళారు, ఆ ఏరియాలో ఒక 10 ఇండ్లు తిరిగిర్రు, 100 ఇండ్లు ఇట్లాగే ఉన్నాయని చెప్పి ఒక ఎంపరికల్ డేటా మాత్రమే ఇదంతా. కులగణన ఎక్కడ కూడా సమర్థవంతంగా చేయలేదు, కంప్లీట్ చేయలే వీళ్ళు. అది దానికి ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. ప్రజలు కూడా పెద్దగా సహకరించి ఉండాలి. వీళ్ళంతా కూడా వీళ్ళు ఏది ఇచ్చే అవి ఉన్నాయి కదా, కరెంట్ ఫ్రీ కానీ లేకపోతే గ్యాస్ కానీ, అవును వాళ్ళు వచ్చిన వాళ్ళైనా
ఇవి ఎక్కడ తీసేస్తారో అన్న భయంతో చాలా మంది ఇవ్వకుండా అది పక్కన అది పెట్టుకున్నా కూడా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పక్క ఫెయిల్యూర్ అయ్యారు లేదా వీళ్ళు? అది జగన్ పెరిగిన సత్యం. మోసము ద్రోహం అనేది కాంగ్రెస్ చరిత్రలో కనపడతా ఉంది. మనం పూర్తిగా బట్టకాల్చాల మీద వేయడం కాదులే కానండి, 6 గ్యారెంటీలలో సరే ఏదో మూడే చేయగలిగారు, ఇప్పటి వరకు చేయగలిగారు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి. కులగణన కూడా అది వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, ఢిల్లీకి పోతాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తున్నారు, ఎంత చేసేది ఏం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసేది ఏం లేదు. బీసీ సమాజాన్ని ఇంకొకసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకొకటి చేయలేదు. మొత్తానికైతే పహల్గాంలో మళ్ళీ అది అంటే సినిమా డైలాగ్ లాగా తగ్గేది లేదు పరిస్థితిలో. ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. మనని భారతదేశాన్ని కానీ భారతదేశ ప్రజలను కానీ ఎవడు ఎక్కడి నుంచి టచ్ చేసినా కూడా దొరికినట్టే మొత్తం టోటల్గా స్మాష్ చేయకపోతే చూడండి. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మనకి ఇండియా ఇంపార్టెంట్, మిగతా కంట్రీస్ ఇంపార్టెంట్ కాదు. మిగతా వాళ్ళు ఎట్లా పోయినా, ఏం మాట్లాడినా, ఏం చేసుకున్నా ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ జనతా పార్టీ ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా దగ్గర రానిచ్చేది లేదు. ఎందుకంటే మనం డిఫెన్స్ సిస్టంలో 1000 కోట్లు, ఇప్పుడు దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసాం డిఫెన్స్ ఐటమ్స్. మనకున్న డిమాండ్ ఈవెన్ చైనాకు కూడా లేదు, రేపొద్దున ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉండదేమో. ఒకప్పుడు మనం 2004 నుంచి 2014 వరకు యూపీఐ హయాంలో బుల్లెట్ల దగ్గర నుంచి జాకెట్ల దగ్గర చిన్న ఐటమ్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయట్లేదు, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ స్థాయికి ఎదిగినాం అంటే ఇది డెఫినెట్ గా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ. ముందు ఫ్యూచర్ ఏదైతే చూస్తా ఉన్నారో డెఫినెట్ గా అదే జరుగుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది సక్సెస్ అయింది. డెఫినెట్ గా అంటే ఇవన్నీ కూడా ఇది ఇమ్మీడియట్ గా ఒకటేసారి జరగవు కదా. ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఒక 10 years 15 నిజంగా ఒక రకంగా ఆ టైంలో వస్తాయి ఇవన్నీ. నాకు కూడా ఆనందం అనిపించింది ఎక్కడంటే, ఏదైతే చైనా వస్తువులు మనం ఆపేయగలిగామో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే మనం తయారు చేసి ఇంకొక అమ్ముతున్నాం అంటే అది కదా గొప్ప విషయం. అంతే కదా, మనకు అంత ముందు కూడా చేయలేకపోయి ఉన్నాడు, ఇప్పుడు చేయగలుగుతున్నాం. అవును. సో వీళ్ళు ఇంకా చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.